నమస్కారం. తాడేపల్లిగూడలో శంకరమఠం ఆధ్వర్యంలో వేద పాఠశాలను శనివారం ప్రారంభించారు. నిర్వాహకుడు వేమూరి రామం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శృంగేరి మఠం సంప్రదాయాలను అనుసరిస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ముముక్షు భవనంలో వేద స్మార్త పాఠశాలలు, గోశాల, అర్చక యాత్రిక గృహం ఉంటాయని రామం మాట్లాడుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గరికపాటి బాపయ్య శర్మ, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వ్యవసాయ మార్కెట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు రైతాంగానికి మెరుగైన సేవలు అందించేలా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా ప్రభుత్వానికి, కమిటీకి మధ్య వారధిగా తాను నిలబడతానని భరోసా ఇచ్చారు. 11 కోట్ల NREGS నిధులు తీసుకువచ్చిన తొలి శాసనసభ్యుని తానేనని అన్నారు. అలాగే త్వరలోనే తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఎంపీ పురంధరేశ్వరి ల్యాడ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. తనని ఎమ్మెల్యేతో పాటు మంత్రిని కూడా చేసిన ప్రాంతం నిడదవోలు నియోజకవర్గం అని తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా గాలింకి జిన్నాబాబు, వైస్ చైర్మన్ గా పువ్వుల రతిదేవి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తప్పనిసరిగా త్వరలోనే ఆ రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. దాంతో పాటు ఇప్పటికే ఇందాక శేషారావు గారు చెప్పినట్లుగా కొంత రోడ్ల కోసం మనం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. NREGS తరఫున 125 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క కొంత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని తగ్గించడం 5 కోట్లకు పరిమితం చేశాం. అయితే మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారితో ప్రత్యక్షంగా నేను ప్రత్యేకించి మాట్లాడాను. త్వరలోనే కొత్త రోడ్లు కూడా విముక్తి కలిగే విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకురాబోతున్నామనేటువంటి మాటలు కూడా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. వాటితో పాటు డ్రైన్ రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు, డ్రైన్లు కాబట్టి ఆ డ్రైన్కి సంబంధించి కూడా మనం ప్రభుత్వమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా ఫండ్స్ మొబైల్ చేస్తాం. 100% వాటి ద్వారా డ్రైన్ కూడా నిర్మిస్తాం అనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్, వివిధ వెనుకబడిన వర్గాల వాళ్ళకి కానీ దళిత వర్గాల వారికి కానీ అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ సంబంధించి మన పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క సౌజన్యంతో కొంత ఫండ్ మొబైల్ చేశాం. వాటి ద్వారా కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మిస్తామనేటువంటి మాటని మీకు మనం చేస్తూ, ఎందుకు ఇవన్నీ సమీపంగా చెప్తున్నానంటే ఆ రోజున 5 సంవత్సరాల కాలం పాటు కొత్తగా రోడ్లు వేయడం పక్కన పెట్టేయండి, కనీసం పాత రోడ్లు రిపేర్ చేయడానికి పెద్ద మట్టి కూడా పోయేటువంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మనల్ని విమర్శించేటువంటి అర్హత లేదు అనేటువంటి కారణమే మీ అందరికీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి కె సునీళ్లు పాల్గొన్నారు. ఉండ్రాజురు మండలం వేలివెన్ను అన్నపూర్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్ట్స్ గ్యాలరీ, ఫుడ్ ఫెస్ట్లను శనివారం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన అంశాలను ప్రదర్శించారు. ఈ మేరకు రోబోటిక్ టీచర్, MRI స్కానింగ్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సిస్టమ్, లేజర్ సెక్యూరిటీ, హైడ్రో పవర్ ప్లాంట్, రైన్ డిటెక్టర్ హౌస్, వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్, మెటల్ డిటెక్టర్, లైట్ హౌస్, టైప్స్ ఆఫ్ సీజన్స్, లిఫ్ట్ హౌస్, ఇండియన్ పార్లమెంట్, అయోధ్య రామ మందిర్, అన్నపూర్ణ స్కూల్ మోడల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్, పార్కులను, జంతు ప్రదర్శనశాలలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ ప్రదర్శనను తోటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సందర్శించగా విద్యా సంస్థల డైరెక్టర్ నందిగం భాస్కర్ రామయ్య, కరెస్పాండెంట్ నందిగం వెంకట సీతారామయ్యలు ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల జీవనంలో చట్టాలు మమేకమై హక్కుల పరిరక్షణకు సహాయపడతాయని కొత్తపేట డివిజన్ సీనియర్ సివిల్ జడ్జి పి రమణారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు అమలాపురం పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మహిళలు, పిల్లలు, అసంఘటిత కార్మికులు, దివ్యాంగుల కోసం శనివారం నిర్వహించిన ప్రత్యేక న్యాయ సేవలు లీగల్ లిటరసీ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి చట్టాల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా శాంతి భద్రతతో జీవించవచ్చని తెలిపారు. అప్పు తీసుకునే సమయంలో ప్రామిసరీ నోట్లో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని, అవాస్తవ వివరాలు కోర్టుకు అందిస్తే న్యాయం ఆలస్యం అవుతుందని సూచించారు. దివ్యాంగులు, కార్మికుల హక్కులు ఉల్లంఘనకు గురైతే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. అనంతరం గ్రామీణాభివృద్ధి సంస్థ కార్మిక శాఖ ఐసిడిఎస్ స్టాల్స్ ను ఆయన పరిశీలించి కార్మికులకు శ్రమ కార్డులు, పౌష్టికాహార కిట్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. डिपार्टमेंट ऑफ बिजनेस మాట్లాడుతూ వాళ్ళకి దాదాపు సెల్ ఫోన్ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఎక్కువసేపు టీవీ చూపించకండి. చూసిన తర్వాత మన మానవుల యొక్క ఇది మైండ్ రకరకాలుగా ఉంటాయి. ఈ ఆలోచన విధానం ఒక రకంగా ఉంది, ఆ ఆలోచన ఒక విధానం, వాళ్ళ ఒక రకంగా ఉంటుంది. ఆ పిల్లలకు పసి మనసులో ఈ సెల్ ఫోన్ కానివ్వండి, టీవీ కానీ చూస్తే అది ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు వాళ్ళకి. కాబట్టి నేరాలు జరుగుతుంది. అది కొంత మన పేరెంట్స్కి ఉంటుంది. ముందు ప్రైమరీ డ్యూటీ వాళ్ళ ముందు మనం ఆ ప్రమాదం నుంచి తగ్గించాలి. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఎట్లా చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి. డెఫినెట్గా నేరం జరిగితే, అన్యాయం జరిగితే మాత్రం న్యాయం జరగకుండా ఎక్కడ ఉండదు. లేదు అంటే మన ప్రయత్నంలో ఉంటుంది. మనకి ఏదైనా న్యాయం జరగలేదంటే మన ప్రయత్నంలో ఉంటుంది. తెలుగు మా అభ్యాసం మనం కూర్చోండి కానీ దానికి ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి వ్యవహారం ఏం అవసరం లేదు. మీకున్న ప్రాబ్లం మాత్రం యాక్చువల్గా చేద్దాం. దాన్ని హైప్ చేయకుండా ఒకటే 10-20 చెప్పకుండా యాక్చువల్ ప్రాబ్లం ప్రజెంట్ చేస్తే మీకు న్యాయం జరగడానికి 100% ఉంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా ఈ కార్యక్రమంలో అదనపు సివిల్ జడ్జ్ ఎస్ శ్రీరేఖ, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఎండి రహమతుల్లా, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి వై శ్రీనివాస్, ఐసిడిఎస్ పిడి నాగమణి, డిఆర్డీఏ పిడి గాంధీలు పాల్గొన్నారు. మామిడికుదురు మండలంలోని బాలతిరుపతిగా పేరున్న అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా వార్షిక లక్ష తులసి పూజ మహోత్సవాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు అత్యంత భక్తిపూర్వకంగా స్వామివారికి తులసి పూజ చేసి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలతో పరంధాముని సేవలో తరించారు. ఆలయమంతా భక్తి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులు ఆలయ సిబ్బంది సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అర్చకులు తెలిపారు. ఈ మహోత్సవం ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆలయ సహాయ కమిషనర్ ముదినూరు సత్యనారాయణ రాజు పర్యవేక్షించారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దగ్గర దయచేసి ఎవరైనా దొరికినట్లయితే సమాచారం కింద తీసుకురండి. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ పునరావాసం పరిహారం చెక్కులను శనివారం ఆయన అందజేసి మాట్లాడారు. భూసేకరణ పరిహారం విషయంలో దళారుల పాత్ర ఉంటే కేసులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 75 నిర్వాసిత కాలనీలో 49 నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం నిర్మాణంతో పాటు భూసేకరణ పునరావాసం పనులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం 2016లో 700 కోట్లు, మరలా కూటమి ప్రభుత్వంలో 2025 జనవరిలో 900 కోట్లు, ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు చిర్రి బాలరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కాళ్ల మండలంలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తుఫానులో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో తగ్గిన ప్రాణ ఆస్తి నష్టం. ఇరగవరం మండలంలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి 250 కుటుంబాలకు పంపిణీ చేసిన నిత్యావసరాలు. తణుకు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. ఆధ్వర్యం వహించిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల కౌశ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అభిమానులు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి. తాడేపల్లిగూడెంలో నూతన ఉపాధ్యాయులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. వ్యవసాయ మార్కెట్ల ద్వారా అన్నదాతలకు మేలైన సేవలందించాలి. నిడదవోలులో నూతన కమిటీ నాయకులకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వేలువెన్ను అన్నపూర్ణ విద్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. తిలకించి ఆనందించిన విద్యార్థులు, తల్లిదండ్రులు. ప్రశంసించిన సంస్థ డైరెక్టర్ నందిగం. మానవ హక్కులను పరిరక్షించే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమలాపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన కొత్తపేట సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కార్తీక శుద్ధ ఏకాదశి పూజలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహార చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.